మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం ఈ మాస ఫలితాలు, దీన్ని నెల ఫలితాలు అంటారు. మాసం అనేటటువంటిది మళ్ళీ తెలుగు నెలలకు పెట్టినటువంటి పేరు మాసం అనేటటువంటి. నెల అనేటటువంటిది అర్థం ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ నెల ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నవంబర్ నెల ఫలితాలు, గోచార ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారం మాత్రమే. మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు దోషం ఉందని కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఇది కేవలం గోచారం, ఒక్క నెల ఫలితాలు మాత్రమే. ఇవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఏ నెలకా నెల, ఏ వారానికి ఆ వారం అలా మారిపోతూనే ఉంటాయి మనం చెప్పుకునే దాన్ని బట్టి. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని ఏదో ఆధారం చేసుకుని బెంగపడిపోయి భయపడిపోయి అంత అవసరం లేదండి. పరిష్కారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఆ చిన్నదానికి చిన్న పరిష్కారాలు ఉంటాయి. మహాదశల్లోకి వాటిల్లోకి వెళ్ళి జాతకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసేటువంటి పరిహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ జాతకాన్ని పూర్తిగా నిర్దేశించడానికి గోచారము కొంత చాలా తక్కువ, ఒక 10% మాత్రమే, 100% మాత్రమే మీకు సహకరించగలదు. మిగతాదంతా మీ వ్యక్తిగతమైన జాతకం ద్వారానే తెలుస్తుంది. మీ జీవితం ఏ విధంగా నడవబోతోంది, ఆరోగ్యవంతంగానా, లేకపోతే విద్యావంతంగానా, లేకపోతే జ్ఞానవంతంగానా, లేకపోతే ఆర్థిక పరంగా ఎదుగుతారా, ఎంతవరకు బాగా ఇబ్బంది పడిపోతారా, మధ్యస్థంగా ఉంటుందా ఆదాయము, ఇవన్నీ కూడా కావాలి అంటే తప్పకుండా జాతకం రాయించుకుని తీరాలి నిష్ణాతులైనటువంటి వారి చేత. అప్పుడు మాత్రమే దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ప్రాముఖ్యత లేదని కాదండి, దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. ఆ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ప్రతి వారు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకము. లేదా మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిహారాలు అవసరం లేదండి. ఒక కుజుడికే ఉందనుకుందామండి, అది మనం మాస ఫలితాల్లో నెల ఫలితాల్లో కనుక ఉన్నది అనుకోండి, అది నెల రోజులే ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి అంత హార్డ్గా లేకపోతే కష్టంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం అవసరం లేదు ఏమండి. అదే మనకి జాతకరీత్యా కనుక కుజు మహాదశి ఏర్పడింది, లేదు కుజుడు సరి అయినటువంటి ప్రదేశంలో లేడు, ఇంకా ఆ మహాదశ గడవలేదు, రాబోయేదో ఆ పైన రాబోయేదో ఉంది. తద్వారా ఏ విషయాల్లో మనకి పెళ్లి విషయంలోనా, సంతానం విషయంలోనా, విద్య విషయంలోనా, గృహ విషయంలోనా ఏ విషయాల్లో అడ్డు తగులుతున్నది అనేటటువంటి విషయాన్ని బాగా చాలా లోతుగా ఆలోచించిన మీదట అక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి, లేదా మీరే చేసుకోవాల్సి వస్తే కష్టంతో కూడుకుని ఉంటాయి. కొన్ని మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వేదాలు అవన్నీ నేర్చుకుని ఆ మంత్రాలు చదవడం కష్టం కాబట్టి. ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మేము సులువైన పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఉష్ణోగ్రత అంటూ ఉంటాం చూసారా. జ్వరం ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, వేసవకాలంలో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంటాం. ఉష్ణోగ్రత అనేది ఒక పదం కాదు, ఉగ్రత అంటే ఎక్కువ, దాని స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. 100 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. అదే 103, 104 వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను కానీ, ఆయన భార్యను కానీ, వాడి తండ్రి గారు కానీ, తల్లి కానీ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు 104 జ్వరం ఉండి. అప్పుడు ఆ పారాసిటమాల్తో పాటుగా మనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది పని జరగదండి, చాలా ఇబ్బంది. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఆ తీవ్రతను బట్టి దాన్ని బట్టి ఆ డోసేజ్ పెంచడం. అలాగే మన ఇక్కడ ఆ గ్రహ దోషాలను బట్టి గోచార రీత్యానా, జాతకరీత్యానంలో కూడా స్థాన రీత్యానా ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. సులువైన మార్గాలు కావాల్సిన వారికి సులువైన మార్గాలు సూచించడం జరుగుతుంది. లేదు ఈ డోస్ చాలదయ్యా అని చెప్పిన వారికి మనం చెప్తాం. ఓకే, ఇదండి ఈ విషయం. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, కన్యారాశి వారికి నవంబర్ నెల
2025వ సంవత్సరం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కన్యా రాశి వారికి శుక్ర భగవానుడు జన్మంలోనూ అంటే 1వ స్థానంలోను, 2వ స్థానంలో ద్వితీయ స్థానం అయినటువంటి కుటుంబ స్థానంలోను, తృతీయ స్థానం సహాయ సహకారాలు మరి ఇవన్నిటికీ సంబంధించినటువంటి వాటిలోను అన్ని చోట్ల కూడా 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో 2 రోజులు, ద్వితీయంలో 24 రోజులు, తృతీయంలో ఒక 4 రోజులు సంచారం చేస్తున్నారు. మొత్తం మీద నెల అంతా కూడా ఈ 3 రాశుల్లోనూ కూడా సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆయన జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, మంచి ట్రిమ్గా తయారవటం, మంచి పెర్ఫ్యూమ్స్ అన్ని ఎవర్ గ్రీన్లా ఉండటం ఇత్యాదులన్నీ కూడా మంచి ప్రవర్తన కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటుందండి. మనిషి ఒకళ్ళు కొంతమంది మనిషి ఎవర్ గ్రీన్లా ఉంటారు, మనసు చూస్తే ఎవర్ రెడ్గా ఉంటుంది. అలా ఉండదండి. ఇక్కడ శుక్రుడు కదండి, చాలా శుభప్రదమైనటువంటి వాడు కాబట్టి ఆయన కూడా మనిషి ఎంత నీట్గా ఉంటాడో గుణం కూడా అంత నీట్గా ఉంటుంది. ఆ విధంగా శుక్రుని యొక్క ప్రభావం 2 రోజులు అలా ఉంటే 24 రోజులు ద్వితీయ స్థానంలో ధనానికి లోటు రానివాడు, మాట బాగుంటుంది, కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో ఒక 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజుల్లో కూడా అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో వారు, బయట వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అన్ని చోట్ల కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందించడం ద్వారా మీకు ఒక రకమైనటువంటి ఒక అండదండలు లభించడం ద్వారా మీరు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం జీవితంలో కావచ్చు, ఏ పని చేస్తుంటే ఆ పనిలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా 3 రాశుల్లోనూ కూడా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం మీకు బాగానే ఉంది. కాబట్టి మీరు ఈ వీరందరూ కూడా ఈ టీవీ రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఇతర కళారంగాలకు సంబంధించి అలాగే చిత్రలేఖనం కావచ్చు, లలిత కళల్లో ఎవరున్నా వారందరికీ చాలా ఉపయోగపడతాడు శుక్ర భగవానుడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నాడు శుక్ర భగవానుడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక 16 రోజులు, తృతీయ స్థానంలో అంటే వృశ్చికంలో ఒక 14 రోజులు సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా కొంత స్తబ్దతగా ఉంటుంది, కానీ ఆహ్లాదకరత అయితే కనబడదు. ఇక ఒక 14 రోజులు మాత్రం తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇంటిలోని వారు, ఇంటి చుట్టుపక్కల వారు, అయినవారు, కానివారు, ఉద్యోగ స్థలంలో మనతో ఉండేటటువంటి వారు, అలాగే వ్యాపార స్థలంలో ఉండేటటువంటి వారు, కొన్ని సందర్భాలలో మనకి తెలియనటువంటి వారు కూడా మనకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రవి భగవానుడు తృతీయ స్థాన చలనం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా అంటే మనకి చెప్పాలి అన్నట్టయితే పార్షియల్గా అంటే ఒక పక్షభాగం 15 రోజుల పాటు మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు కూడా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈయన కూడా మనకి 3వ స్థానంలో ఉండటం వల్ల అచ్చంగా 3వ స్థానంలో రవి ఏ విధమైనటువంటి మనకు ఫలితాలు ఇస్తూ ఉన్నాడో అందరు సహాయ సహకారాలు తెలుసున్నవారు, తెలియని వారు, మనస, వాచ, కర్మ, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అన్ని చోట్ల కూడా ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా మనకి కుజుని యొక్క ప్రభావం వల్ల సహాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి గ్రహాల అనుకూలత లేదనుకోండి, ఆ గ్రహాలతో అనుకూలత లేనప్పుడు అంటే ఈ సహాయానికి సంబంధించినటువంటి తృతీయ స్థానంలో సరైన గ్రహం లేనప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నటువంటి మిత్రుడు కూడా అడ్డుపడ్డండి. కావాలని పడకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించబడకపోవచ్చు, ఏదైతేనేమో అని మనకి మాత్రం సహాయం అందదు. ఇక్కడ మనకి తృతీయంలో కుజుడు చక్కగా ఉన్నాడు కాబట్టి అందరి యొక్క సహకారాలు రవి అందిస్తున్నాడు 15 రోజులు. ఈ కుజుడైతే పూర్తిగా అందిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం చూసుకున్నట్టయితే 15 రోజుల పాటు మీకు ఇటు తుల, ఇటు తృతీయ 2, 3 స్థానాల్లో అయితే బుధుని యొక్క సంచారం చెప్పాలి అన్నట్టయితే ఈ 2వ స్థానం అయినటువంటి తులారాశిలో సంచరించేటటువంటి కాలం ఇక్కడ మనకి చాలా 15 రోజుల పాటు సుమారుగా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ధనానికి లోటు రాకుండా చూస్తారు ఆయన. అలాగే మాటలో నిజంగానే ఆయన ఇప్పుడు బుధుడు కాబట్టి ఆయన వేరే సౌమ్యుడు సంస్కృతంలో, కాబట్టి ఆయన సౌమ్యుడే కాబట్టి మాట ఎప్పుడు సౌమ్యంగానే ఉంటుంది. అలాగే
ఆయన ఉండడం ద్వారా కుటుంబంలో పరిస్థితి అంతా కూడా చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా బుధుడు కలిగిస్తూ ఉన్నాడు ఎవరికి? కన్యా రాశి వారికి. అలాగే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అట్లాగే 7వ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రగతి కారణంగా ఆయన కూడా 28 రోజుల పాటు 30 రోజుల్లో 28 రోజుల పాటు 6వ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. గోచార రీత్యా 6వ స్థానంలో రాహు కానీ శని కానీ చాలా చక్కటి ప్రభావాన్ని మనకి అందించబోతున్నారు. ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఎవరికైనా మనం తీసుకుని ఉన్నాం ఇదివరకు, ఎప్పుడు వాళ్ళకి తీర్చవలసి ఉంది, తీర్చలేకపోతున్నాం, దాన్ని చాలా సునాయాసంగా వాళ్ళ అప్పులు వాళ్ళకి ఇచ్చేసి అమ్మయ్య అప్పు తీరిపోయింది అని చెప్పి హ్యాపీగా సంతోషంగా అనుభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే మనమే అప్పు చేయవలసి వచ్చింది అనుకోండి, పిల్లల చదువు గురించో, ఓ స్థలం ఏర్పరచుకోవడం కోసమో, ఇల్లు ఏర్పరచుకోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఏదో పిల్లల ఉన్నత విద్య కోసమో, దేనికోసమో మనమే అంటే ఈ కన్యా రాశి వారే అప్పు చేయవలసి వస్తే కూడా వారికి అప్పు చాలా సులువుగా పుడుతుంది, చాలా సులువుగా వారికి ధనం లభిస్తుంది. అప్పు ఆ వచ్చినటువంటి ధనం కూడా చాలా సక్రమమైనటువంటి విధంగానే ఖర్చు అవుతుంది, చాలా శుభాలన్నీ జరుగుతాయి. ఆ తీసుకున్నటువంటి లోను దేనికి, ఏ పర్పస్ కోసం, ఏ అవసరం కోసం తీసుకున్నామో ఆ పని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు అండి. ఏకాదశ స్థానం అంటే కన్యకి కర్కాటకం. కర్కాటకంలో గురువు యొక్క సంచారం మొత్తం జరుగుతోంది. అది అతిచారం కానివ్వండి, వక్రం కానీ ఏదైనా కానివ్వండి, ఆ ఉన్న చోట ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఏకాదశ స్థానంలో గురువు యొక్క ఫలితాన్ని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మనకి డబ్బుల గురించి ఇబ్బంది పడవలసినటువంటి పని ఉండదు. మీరు 10 రూపాయలు లాభం వస్తుంది ఈవేళ అని అనుకుంటే మీకు 11 రూపాయలు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోదరులు వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ధనార్జన విపరీతంగా ఉంటుంది. వ్యవహారం, ఏదైనా ఒక వ్యవహారం మొదలుపెట్టారు, అందులో మీరు పూర్తి విజయాన్ని సాధిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ శుక్రుడు గురువు 2 గ్రహాల యొక్క అనుకూలత, రవి యొక్క అనుకూలత, బుధుని యొక్క కొంత అనుకూలత, కుజుని యొక్క కొంత అనుకూలత, ఈ విధంగా ఉన్న కారణంగా 3 గ్రహాలు పాక్షికంగా ఉన్నాయి. అలాగే చెప్పాలంటే గురువు శుక్రుడు కూడా ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ధనాన్ని ఇందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకునేటటువంటి వారికి ధనం లాభం ఖచ్చితంగా ఉంటుంది. లాభంలో గురువు ఉండటం ఒక కారణము, శుక్ర భగవాను ఇక్కడ 3 రాసుల్లో అనుకూలించటం, అలాగే రవి కూడా 15 రోజులు అనుకూలిస్తున్నారు, బుధుడు అనుకూలిస్తున్నాడు. అంచేత మీకు పాక్షికంగా కొన్ని అనుకూలించినప్పటికీ పూర్తిగా గురువు శుక్రుడు అనుకూల కారణంగా మీకు చాలా ఆదాయపరమైనటువంటి విషయాల్లో చాలా మంచి రిజల్ట్, మంచి ఫలితాలు పొందగలుగుతారనలో ఎటువంటి సందేహము లేదు. కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, దాని గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటిది. నవగ్రహ ప్రార్థన చేసుకోండి, తప్పకుండా విజయాన్ని సాధించండి. శుభం.